ముఖ్యంగా పిల్లలు చాలా బాగా డాన్స్ చేశారు. వాళ్ళకి మరొకసారి క్లాస్ పట్టాలని ఆశపడతా ఉన్నాను. టీచర్స్ ఒకసారి అయిపోయారు కదా, మీ దగ్గర నేర్పించినట్టు బాగా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. డాన్స్ 3 days కూడా నేర్చుకున్నారు. రేపు మన శుక్రవారం నుంచి నేర్చుకున్నారా, శుక్రవారం 3 రోజులు నేర్చుకున్నారు. చాలా బాగా చేశారు. పాటలు డ్యాన్స్ మాత్రమే కాదు, వాక్యాన్ని కూడా మీరు వినాలని, వాక్యంలో కూడా వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. పూర్వ కాలంలో మనము ధ్యానం చేసిన అదే వచనం నుంచి మరొకసారి ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి చదువు. ఆదివారం తెల్లవారు చుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండగా చూసి లోపలికి వెళ్ళిన కాలమా. ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో చాలా స్పష్టమైన కొన్ని విషయాలు రాయబడి ఉంటారు చూసాం. చాలా సార్లు దేవుని యొక్క వాక్యంలో కొన్ని స్పష్టంగా రాయబడి ఉంటారా అని చూడము, కానీ ఈ సందర్భము చాలా స్పష్టంగా రాయబడ్డాన్ని చూసాం. ఈ సందర్భం మాత్రం కాదు, కొన్ని స్థానిక సందర్భాలు అలా రాయబడ్డ అనేక సందర్భాలు ఇది కూడా ఉంది. ఆదివారము తెల్లవారుజామున స్త్రీలైన వాళ్ళు ఏం తీసుకెళ్ళారు, ఎక్కడికి రాస్తా ఉన్నారు. ఈ స్త్రీలు యేసు ప్రభు యొక్క దేహము చూడటానికి వెళ్ళారు. ఉదయకాల సమయంలో ఇదే వాక్యాన్ని ధ్యానం చేశారు కాబట్టి కొద్దిసేపు ఉదయకాలంలో చెప్పిన వాక్యాన్ని కూడా మరలా జ్ఞాపకం చేసి కొత్త విషయాలు, కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడతాము. వాక్యంలో నుంచి యేసు ప్రభువుని చంపివేశారు, సిలువ వేశారు. రోమా సైనికులు సిలువలో వేశారు. పరిసయ్యులైన వారు, యూదుల ప్రధాన యాజకులైన వారు ఆయన్ని చంపాలని ఆలోచన చేసి, చంపే అధికారం లేదు కాబట్టి ఆయన మీద నేరారోపణ చేసి ఆయనను తీసుకువెళ్ళి సిలువ వేయగలిగిన అధికారం కలిగిన రోమీలకు అప్పచెప్పారు అని మనం చూస్తా ఉన్నాం. రోమీలు ఆయన్ని సిలువ వేశారు. అంతకన్నా ముందు ఆయన అవమానపరిచారు, బహుగా చిత్రహింస చేశారు. ఆయన శరీరాన్ని నాగటి చాలా వల్లే దున్నారు. ఆయన శరీరంలోని రక్తాన్ని అక్కడే చాలా వరకు ఆయన కాల్చివేయడం మనం చూస్తా ఉన్నాం. ఇది మనము అనేక సార్లు మనం విన్నాం. నిజానికి ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికను బట్టి జరిగింది. దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన తర్వాత మనుషులు తను ఏదైతే వారి కొరకు ఏర్పాటు చేశాడో, ఏదైతే అనుభవించాలని సిద్ధపరిచాడో, దాన్ని పొందుకోలేకుండా, పొందడానికి అర్హత లేకుండా, అర్హత కోల్పోయినప్పుడు మనిషి వెంబడి మనిషి, తరము వెంబడి తరము, పిల్లల నుంచి పిల్లలకు, పిల్లల నుంచి పిల్లలకు దేవునికి దూరమైన బ్రతుకు జీవించే పరిస్థితి వచ్చినప్పుడు, కూర్చో కార్యాలను కూర్చో, ఆ కుర్చీ కార్యాలను కూర్చో, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో నుంచి బయటికి రావడానికి, దేవునికి ఇష్టం లేనిది చేసినప్పుడు దాని గురించి కొంత స్వార్థత రావడానికి, దానికి కొంత ప్రాయశ్చిత్తం దొరకడానికి దేవుడు బలి అనే దాన్ని ఏర్పాటు చేశాడు. బలి అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో రాయబడిన పాపములకు శిక్షగా, పాపములకు ప్రాయశ్చిత్తంగా కొన్ని రకాలైన జంతువులను, కొన్ని రకాలైన పక్షులను దేవుని సన్నిధిలో బలి అర్పించడం. ఈ బలి అర్పించడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి దొంగతనం చేసినప్పుడు లేదా ఒక వ్యక్తి ఇంకో రకమైన పాపం చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా దేవుని సన్నిధికి ఒక జంతువును తీసుకొచ్చేవాడు. ఆ జంతువు సాధారణంగా ఒక మంచి సౌమ్యమైన సాధు జంతువు అయి ఉండేది. గొర్రె కానీ, మేక కానీ ఇలాంటి జంతువులు అయి ఉండేవి. అవి తను నడిపించుకుని యెరూషలేము వైపు నడిపించుకెళ్తా ఉన్నప్పుడు తన యజమాని వెంట నమ్మకంగా వెళ్తా ఉండేది. దాన్ని చూసినప్పుడు ఎంతో అమాయకంగా ఉండేది. కానీ ఎప్పుడైతే యాజకుడి దగ్గర తీసుకొచ్చాడో, యాజకుడు ఈ వ్యక్తి యొక్క పాపాన్ని ఆ జంతువు మీద చెయ్యి వేసి దాని మీద ఆలోచించి దేవుని సన్నిధిలో బలి అర్పించేవాడు. కొన్నిసార్లు దహన బలి అర్పించేవాడు, కొన్నిసార్లు మామూలు బలి అర్పించేవాడు. ఆ జంతువుని చంపివేస్తున్నప్పుడు, ఆ జంతువు రక్తం కారుతా ఉన్నప్పుడు
ఆ జంతువు ఆ బలిని లేదా ఆ చంపు వేయడాన్ని తట్టుకోలేక కేకలు వేస్తా ఉన్నప్పుడు, ఆ రక్తం పోతా ఉన్నప్పుడు, గిరగిరా కొట్టుకున్నప్పుడు అదంతా చూస్తున్న మనిషి ఈ జంతువు ఏ తప్పు చేయలేదు కదా, ఈ జంతువు చనిపోవడానికి కారణము నా పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇది నా వల్ల అప్పించబడింది కదా అని ఆలోచన మనుషులకు రావాలని దేవుడి ఉద్దేశం. అనేక సార్లు మనుషులు జంతువు తనకు బదులుగా బలర్పించబడుతున్నప్పుడు, పక్షులు అర్పించబడుతూ ఉన్నప్పుడు, అవి ప్రాణంతో గిరగిరా కొట్టుకుంటా ఉన్నప్పుడు, అది రక్తము నేలని కారుతా ఉన్నప్పుడు, వారి యొక్క శరీరము బలిపీఠం మీద తగలబెట్టబడతా ఉన్నప్పుడు, అయ్యో ఇవి నా బదులు చనిపోయింది కదా, నేను మరొకసారి వాటిని తప్పు చేయకూడదు అనుకుని వెనక్కి వెళ్తా ఉండేవారు. అర్పించబడిన బలి, అర్పించబడిన రక్తము వారి పాపాలకి ఒక ప్రేమలాగా పాపాన్ని కప్పిపెట్టేసేలా ఉండేది. కానీ మనుషుల హృదయాల్లో మార్పు ఉండేది కాదు. మనుషులు మార్పుని అనుభవించలేక మరలా పాపం తీయడానికి వెళ్ళి మరలా మరొక జంతువులు తీసుకుని మరి కొన్ని రోజులకి మరలా దేవుడి దగ్గరికి వస్తా ఉండేవారు. ఈ బలి అర్పించడం అనేది మానలేని తన స్వభావానికి గుర్తుగా అనేక సంవత్సరాలు కొనసాగుతున్నప్పుడు మనుషులు ఎప్పుడైతే మేము అర్పించే ఈ బలి మమ్మల్ని మార్చలేకపోతా ఉంది, నా జీవితంలో ఎన్నో ప్రతికూలను బలించినా సరే నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగదు అని అర్థం చేసుకునే సమయంలో, వారికి అర్థమైన సమయంలో దేవుడు కానీ భూమికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క రక్తము కాక మనిషి యొక్క పాపాన్ని కడిగివేయగలిగే శక్తి, దేవుని రక్తము కాక తండ్రితో సమాధానపరచగలిగిన శక్తి ఇక దేనికి లేదు. పరిశుద్ధమైన రక్తము, ఏ పాపము చేయని దేవుడు మాత్రమే అర్పించగలిగిన రక్తము, దేవుడు మాత్రమే విడిపించగలిగిన స్థితిలో మనుషులు ఉన్నారని గుర్తించగలిగినప్పుడు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవాది దేవునిగా తను కలిగి ఉన్న ప్రతి ఒక్కదాన్ని పక్కన పెట్టాడు, భూమి మీదకి వచ్చాడు. ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించడానికి సిద్ధపడ్డాడు. ఈ భూమి మీద దేవుడు ఉంటే ఎలా ఉంటుందో అది మనుషుల మధ్య చూపించాడు. దేవుడి కనికరము మనుషుల మధ్య చూపించాడు. దేవుడి జాలి మనుషుల మధ్య చూపించాడు. మనుషులు తమ పితరులు చేసిన పాపాన్ని బట్టి అనేక సార్లు అనేక వ్యాధుల చేత పీడించబడుతున్నప్పుడు, అనేక సార్లు దురాత్మల చేత పీడించబడుతున్నప్పుడు, అనేక సార్లు నడుము ఉండే స్థితిలో, అనేక సార్లు కురికిపోయిన స్థితిలో ఉన్నప్పుడు చాలా సార్లు దేవుడు వారిని సమీపించి వారి మీద చేతుల నుంచి వారిని స్వస్థపరిచాడు. ఆయన మాట చేత దురాత్మ శక్తులు వెళ్ళిపోవడాన్ని మనం చూడగలం వాక్యంలో. ఆయన మాట చేత భూమి, ఆకాశము, నీరు అన్ని కూడా ఆయన లోపటాన్ని చూడగలం. ఆయన భూమి మీద దేవుడంటే ఏంటో మనుషులు చూపించాడు. అంతకుముందు దేవుడంటే ఏంటో విన్నారు వాళ్ళు, దేవుడి శక్తిని చూశారు. దేవుడు ఏం చేయగలడు అనేక సార్లు వారి మధ్యన రుజువైంది. కానీ దేవుడే కాబట్టి దిగి వస్తే ఎలా ఉంటాడో మనుషులు చూడగలిగారు. ఈరోజు మనం కూడా చూడగలుగుతా ఉన్నాం. మనం కూడా అనేక సార్లు ప్రార్థన చేస్తే దేవుని శక్తి ఎంత చూడగలుగుతా ఉన్నాం. ప్రార్థన చేస్తే ఒక మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించగలదో చూస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షంగా తన హస్తాన్ని ఎంతవరకు చాపగలదో చూస్తా ఉన్నాం. అదే ఆ రోజు మనుషులు చూడగలిగారు. దేవుడు అంటే ఇలా ఉంటాడని మనుషులు గుర్తించగలిగారు. నేను పోయిన ఆదివారం అనుకుంటా, పట్ల ఆదివారం వాక్యం చెప్పేటప్పుడు చెప్పాను, ఈయన రాజు, ఈయన దేవుడు అని మనుషులు గుర్తించగలిగారు. ఆయన కానీ ఆయన వచ్చింది పరిపాలించడానికి కోసం కాదు, కానీ పాపములో మునిగిపోయి పాపంలోంచి బయటికి రావడానికి, తమ దేవుడి దగ్గర నుంచి దూరం చేయడానికి, తమ లోపల ఉన్న స్వభావాన్ని విడిపించడానికి ఒక వ్యక్తి కోసం చూస్తా ఉన్నారు. ఆయన యేసు ప్రభు. మనుషుల యొక్క పాపాన్ని తుడిచివేయడానికి ఎవరికి అధికారం లేదు, దేనికి అధికారం లేదు, దేనికి శక్తి సరిపోదు. మనుషులుగా దేవుడితో మాట్లాడటానికి, మనుషుల పక్షంగా దేవుడితో మాట్లాడటానికి అనేక మంది ప్రవక్తలు, యాజకులు, న్యాయాధిపతులను ఆయన నమ్ముకున్న వల్ల అనేక మందిని దేవుడు అంగీకరించాడు. మోషే మొదలుకొని అబ్రహాం మొదలుకొని అనేక మందిని అంగీకరించాడు. మనుషుల పక్షంగా మొదలుపెట్టారు, జవాబు పొందారు. కానీ మనుషులు విడిపించబడాలంటే, విమోచింపబడాలంటే వారి పక్షంగా ప్రాయశ్చిత్తం జరగాలి. దానికోసం దేవుడు దిగి వచ్చాడు. అది దేవుడికి మనిషి మీద ఉన్న ప్రేమ. అదే ప్రేమ ఈరోజు నీ మీద కూడా ఉంది ఆయనకి. ఆ ప్రేమతో ఆయన సిలువ మీదకి ఇచ్చాడు. ఆ ప్రేమతో మనుషుల మధ్య అవమానించబడ్డాడు. అవమానం అనేది చాలా కష్టమైన విషయం.
అవమానం అనేది చాలా తట్టుకోవడానికి సాధ్యం కాని విషయం. భయంకరమైన అవమానాలు ఆయన ఎదుర్కొన్నాడు, భయంకరమైన అవమానాలను అనుభవించాడు. ఆయన ముఖం మీద కొట్టి ఎవరు కొట్టారని చెప్పమన్నారు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి అవమానించారు, అనేక విధాలుగా అవమానించారు ఆయన్ని. గడిచిన వారంలో ఆయన యొక్క శ్రమల గురించి, శిలువ గురించి కొంత విషయాలు మనం ధ్యానం చేసాం. వాటి మనం ధ్యానం చేయబడలేదు. కానీ ఒక మనిషి ఎంతగా అవమానించబడతాడు అంతకన్నా కొన్ని వందల రెట్లు ఆయన అవమానించారు. ఒక మనిషిని ఎంతగా హింసించాలో దానికన్నా కొన్ని వందల రెట్లు ఆయన హింసించారు. ఆయన దేవుని శక్తి చేత ఆ హింసను తట్టుకోలేదు, కానీ మనుషులను విడిపించాలనే సంకల్పం చేత వాటిని తట్టుకున్నాడు. ఆయన సిలువ వేయబడినప్పుడు ఈ లోకంలో చేయబడిన ప్రతి విధమైన పాపము ఆయన మీద ఆరోపించబడింది. ఒక వ్యక్తి తప్పు చేసి ఒక మేకమ గొర్రెను తీసుకుని యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైతే యాజకుడు దాని మీద చేయి వేసి ఆ పాపాన్ని దాని మీద ఆరోపిస్తాడో, అదే విధంగా దేవుడు తన మీద పాపము వేసుకోవడానికి ఆయన అంగీకరించాడు. దేవుడిని పాపము తాకలేదు, ఎందుకంటే ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే ఏ పాపము చేయని వాళ్ళని మాత్రమే కాదు, కానీ ఏ పాపం చేయని వాడు మాత్రమే కాదు. పరిశుద్ధుడు అంటే ఏ పాపము తన మీదకి అంటుకోవడానికి కూడా అవకాశం లేనిది. అది దేవుడు పరిశుద్ధత అంటే. మనం దేవుడికి అర్థం చేసుకోవాలంటే తామరాకులు అంటే చూసారమ్మా మీరు ఎప్పుడన్నా? తామరాకుల మీద నీటి చుక్క వేస్తే ఆ నీటి చుక్క ఆ తామరాకులు కాదు, అంటే ఆ తామరాకు తడవదు, ఆ తామరాకు నానిపోదు. ఆ తామరాకును మనం అంటుకుంటే దాన్ని అరగంట సేపు నేలలో పెట్టి బయటికి తీసినా సరే దాని మీద మనం తడిని తేమలేదు చెమ్మను చూడలేము. దేవుడు కూడా అంతే. ఈ భూమి మీద పాపములో జీవించాడు ఆయన. పాపము మనుషుల మధ్య జీవించాడు, పాపలతో పాటు జీవించాడు, పాపలతో సహవాసం చేశాడు. ప్రతి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు పాపంతోనే ఉండేవాడు. వారి మధ్యన దేవుని యొక్క శక్తిని ప్రకటిస్తుండేవాడు, కానీ తాను ఏ పాపము కూడా అడ్డుకోలేదు. పౌలంటాడు తర్వాత ఆయన రాస్తా, ఆయన అన్ని విషయంలోనే మనవలే శోధింపబడి, అంటే పాపం చేయడానికి మనం ఎలాగైతే ప్రేరేపించబడతా ఉంటామో, పాపం చేయడానికి మన స్వభావం ఎలాగైతే లాగేస్తా ఉండదో, అనేక సార్లు ఇది చేయకూడదు అనుకుని దాన్ని చేయడానికి ఇష్టం లేకపోయినప్పటికీ అనేక సార్లు ఇలా దారిపోతాము. అనేక మంది మధ్య నీతివంతులుగా, యథార్థవంతులుగా మనం చూసి ప్రతి ఒక్కరు వీళ్ళే భక్తిపరులు అంటే ఏమో భక్తిపరులు అంటే అన్నట్టుగా జీవిస్తూ కూడా రహస్యమైన జీవితంలో పాపం చేసే పరిస్థితుల్లో అన్ని విధాలుగా శోధింపబడ్డారు. కానీ ఏ విధమైన పాపం ఆయన మీద నిలబడిచేది కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆ శిలువలో కాల్చాడు. ఆ పరిశుద్ధమైన రక్తము చేత మన ప్రతి పాపం కలగబడింది. మీరు చాలా మంది మనం చూస్తే ఆయన శిలువ వేయబడే ముందు ఆయన దుఃఖపడ్డాన్ని చూస్తాము. కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి ఇవన్నీ యెరూషలేము వెళ్తాడు. అక్కడ మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి అవమానించబడి హింసించబడి చనిపోతాడని చెప్తా ఉన్నాడు. ఆయన సిలువ వేసే రాత్రి, సిలువ వేసే రాత్రి ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ రోజు రాత్రి కూడా ఆయన దుఃఖపడతా ఉంటాడు. ఎంతగా దుఃఖపడతాడంటే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు లోపల నుంచి చెమట రూపంలో రక్తం అంతా బయటకు వస్తా ఉంటుంది. అది జరుగుతా అంటే అనేక మంది జీవితాల్లో జరగడం చూసాం మనం. ఎక్కువ బీపీ, అంటే ఒక మాట సింపుల్గా చెప్పాలంటే బీపీ బాగా ఎక్కువైపోతే, ఆలోచనలు ఎక్కువైతే బీపీ ఎక్కువ అంటారు కదా, మనం సింపుల్గా చెప్పడం కోసం. బాగా ఎక్కువైపోతే శరీరంలో నుంచి చెమట వచ్చే రంధ్రాల నుంచి రక్తం బయటకు చేస్తా ఉంటుంది. అంతగా ఆయన మొదలు పడ్డాడు. కారణం ఏంటి తెలుసా? ఆ హింసను తలుచుకుని కాదు, ఆ హింసను తట్టుకోలేక కాదు, అవమానాన్ని తట్టుకోలేక కాదు, కానీ ఆయన మీద పాపమనేదాన్ని ఉంచుకోవాల్సిన పరిస్థితి. దేవుడు తను చూసినప్పుడు, తండ్రి తను చూసినప్పుడు తన పాపము కనబడుతుంది. ఆ పాపం వల్ల దేవుడు తన చేతిని వదిలేస్తాడు. ఆ ఎడబాటుని ఆయన ఇష్టపడలేదు, ఆ ఎడబాటుని ఆయన తట్టుకోలేడు. ఆయన రక్తం కాలిపోవడం వల్ల చనిపోలేదు, గాయపరచబడటం వల్ల చనిపోలేదు, ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోలేదు, కానీ ఆయన తన ప్రాణాన్ని, తన ఆత్మ దేవుడికి అప్పచెప్పాడు. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచిపెడతాడో దాన్ని మరణం అంటాం. మరణం ఆయన మీద అధికారం చేయలేదు, మరణం ఆయన బంధించి ఉంచలేదు. మరణపు ముళ్ళును ఆయన విరగొట్టాడు. మరణపు ముళ్ళును జయించిన దేవుడు ఆయన, మరణించిన దేవుడు. మరణానికి ఆయన అధికారం లేదు. ఆయనే తాను తన ప్రాణాన్ని, తన ఆత్మను మన కొరకు బలియాగా అర్పించాడు. అప్పుడు ఆయన శరీరం కిందకి నించబడింది.
ఒక శ్రేష్టమైన అరిమతయి యేసు అనే ఒక వ్యక్తి తన కొరకు సిద్ధపరచబడిన, తన కొరకు కట్టించుకున్న సమాధి. ఈ రోజుల్లో మనం చనిపోయిన తర్వాత కట్టించడం కాదు. చాలాసార్లు మనకు రకరకాల భయాలు ఉంటాయి. గొయ్యి తవ్వి అంటే శవాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చే ముందే గొయ్యి తవ్వుతారు, ముందే గొయ్యి తవ్వి వచ్చకూడదు అంటారు. సమాధి సమాధితో అది సమాధి గొయ్యి తవ్వి ఉంచకూడదు అంటారు. కానీ ఆ రోజుల్లో ఒక వ్యక్తి బ్రతికుండగానే తన సమాధిని కట్టించుకునేవాడు. వాళ్ళ పద్ధతి అది. మన పద్ధతి ఇది, వాళ్ళ పద్ధతి అది. సమాధి అంటే ఒక గుండెలాగా తీసి దాన్ని సమాధిని కట్టించుకోవడం కాదు, కానీ సమాధి అంటే ఒక చిన్న ఇల్లు లాగా ఉండేది. ఒక చిన్న ఇల్లు లాగా ఉండేది. ఒక చట్టా లాంటి కట్టేవాళ్ళు ఒక రూమ్ లో, ఇంకో రూమ్ లో వచ్చిన వాళ్ళు ఎదురు చూడటానికి ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్ళు చనిపోయిన శరీరాన్ని అక్కడ తీసుకొచ్చి దానికి సుగంధ ద్రవ్యాలు రాసి అది తొందరగా పాడైపోకుండా ఉండేలాగా దాన్ని సిద్ధపరిచి దాని చుట్టూ ఒక క్లాత్, ఒక గుడ్డ కట్టి దాన్ని అక్కడ పెడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడాలనుకుంటే కొన్ని రోజుల వరకు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. అది వాళ్ళ ఆచారము. అలాంటి చోట ఆయన శరీరం పెట్టబడింది. ఆ శరీరాన్ని సరిగ్గా సిద్ధపరచని స్థితిలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శరీరాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టబోయే ముందు వాళ్ళు దాన్ని శుభ్రం చేస్తారు. వాళ్ళు దాన్ని సరైన రీతిలో శుద్ధి చేసి దానికి సుగంధ ద్రవ్యాలు రాసి దానికి ఒక ప్రేత వస్త్రం అని ఉంటుంది, అంటే శవాల కట్టి కొట్టారు అర్థం, అంటే అభివృద్ధి లేదు. దాన్ని కట్టి అప్పుడు సమాధిలో పెడతారు. అది వాళ్ళ పద్ధతి. అప్పుడు దాన్ని మూసివేస్తారు. అది వాళ్ళ పద్ధతి. కానీ యేసు ప్రభు చనిపోయినప్పుడు మధ్యాహ్న కాల సమయంలో చనిపోయాడు. అంత ముందు రోజు నుంచి ఆయన కొట్టబడతా ఉన్నాడు. ఎప్పుడైతే సిలువ వేశారో ఆయన ఉదయం 9 గంటలకు సిలువ వేశారు, 3 గంటల దాకా సిలువలో వెళ్ళాడు, 3 గంటలు చనిపోయాడు. ఒక అరగంట గంట తర్వాత ఆయన శరీరాన్ని తీశారు. ఆయన అంత ముందు నుంచి కొట్టబడతా ఉన్నాడు. కొట్టబడినప్పుడు రక్తం కారుతా ఉంది. రక్తం కారినప్పుడు మీరు బహుశా తెలుసుకుంటుంది, రక్తం కారినప్పుడు దాన్ని ఏదైనా అంటుకుంది అనుకోండి, దాన్ని తీయాలంటే తీసినప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఒక మనకి దెబ్బ తగినప్పుడు డాక్టర్ కట్టి కట్టారు కదా, కట్టి జస్ట్ ఒక అంటే దూది పెట్టి తర్వాత దాని మీద పొడిగేమని చేసి తర్వాత దూది లైన్ ఎలా ఉంటుంది? నరకం అంటే ఏంటో కనిపిస్తుంది కదా. ఆయన శరీరంలో నుండి రక్తం కారింది. ఆయన శరీరం మాంసం ముద్రగా వేలాడుతా ఉంది. అది చొక్కా కట్టుకున్నప్పుడు, వస్త్రాన్ని కట్టుకున్నప్పుడు, దాన్ని లాగినప్పుడు ఆయన బయట అనుభవించాడు. ఆయన శరీరం మొత్తం కూడా పచ్చిపుట్టులాగా ఉంది. ఆయన రక్తం మొత్తం కారిపోయింది. ఆయన శరీరము మాంసము మొక్కలుగా వేలాడుతా ఉంది. దాన్ని శుద్ధి చేయడానికి దాన్ని సిద్ధపరచడంలో సమయం సరిపడదు. గౌరవం తీసుకెళ్ళి దాంట్లో పెట్టేశారు, మూసారు. ఎందుకంటే అది విశ్రాంతి దినం వాళ్ళు ఏ పని చేయకూడదు. గౌరవం లోపల పెట్టేశారు, వెళ్ళిపోయారు. విశ్రాంతి దినం అయిపోయింది. శనివారం రాత్రి పొద్దున్నే బయలుదేరి వారు సమాధి దగ్గరికి వెళ్తా ఉన్నారు. తాను అంతగానో ప్రేమించిన స్త్రీలు, తన ద్వారా మేలు పొందిన స్త్రీలు, తన ద్వారా దురాత్మ శక్తి నుంచి విడిపించబడిన స్త్రీ ఒక ఆవిడ ఉంది. తన ద్వారా అనారోగ్యం నుంచి విడిపించబడిన స్త్రీ ఒకటి ఉంది. చాలా మంది తను ప్రేమించే స్త్రీలు గబగబా వస్తా ఉన్నారు. వెళ్ళే ముందు వస్తున్న ఒక అనుమానం ఏంటంటే ఆ సమాధికి రాయి అడ్డం పెట్టబడింది. సాధారణంగా సమాధులు రాతితో మూస్తా ఉండేవారు. కానీ ఈ రాయి ఎలాంటిది తెలుసా? ఈ రాయి చాలా బరువైంది. బరువైన మాత్రమే కాదు, కానీ ఇంకొక మాట నేను చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఓకే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం చూస్తారా? ప్రధాన యాజకులను, పరిసయ్యులను పనిచేయరా? 64వ వచ్చాడు. 65వ వచ్చాడమ్మా. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రత చేయమని వారితో చెప్పాను. ఆయన మనల్ని లేస్తానని చెప్పాడు. ఆయన శరీరం సమాధిలో పెట్టబడింది. దాన్ని బయటికి తీసుకొచ్చేసి ఆయన మనల్ని లేచిపోయారని చెప్తారేమో. కాబట్టి దానికి ఏదైనా ఏర్పాటు చేయనప్పుడు, అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, మీకు కుదిరినంత వరకు దాన్ని జాగ్రత్త చేయమని చెప్పినప్పుడు అవి ఇద్దరు తర్వాత చదవమ్మా. వారు వెళ్ళి కావలి వారిని, అంటే ఆ సవారికి కొంతమంది సైనికులు కాపలా పెట్టారు. అలాగే రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసి, ముద్ర వేయటం అంటే మనము సీల్ వేయటం అంటారు.
ఏదైనా ఆర్సీ జప్ చేసేప్పుడు కానీ లేదా ఏదైనా ఎగ్జామినేషన్ పేపర్ రాసిన తర్వాత కానీ దాన్ని కరెక్ట్ గా బాగా కట్టి తాళ్ళు ప్రాసెస్ కట్టి ఆ తాళ్ళు ఓపి చేసి మళ్ళా తాళ్ళు కట్టి తాళ్ళు మళ్ళా ముడి వేయకుండా ఆ తాళ్ళ మీద సీల్ వేస్తారు. లక్క అని ఉంటుంది తెలుసా మీకు? లక్క అని ఉంటది, రెర్రగా ఉంటది, దాన్ని అంటించి దాని మీద ముద్ర వేస్తారు. ఇక్కడ అది రాతితో కొండలో తొలవబడిన సమాధి రాతితో ఉంటది కాబట్టి ఆ రాతికి అడ్డంగా ఒక రాయిని పెట్టి ఆ సమాధి ద్వారా పెద్ద రాయిని పెట్టి దాని చుట్టూ సంఖ్యలు వేసి ఆ సంఖ్యలు ఓడలేకుండా దానికి రాజముద్రలు వేశారు. ముద్ర అంటే అది. అక్కడ సైనికులు ఉన్నారు, అక్కడ రాజముద్ర వేయబడిన సమాధి. దాన్ని తీయడానికి సైనికులు ఒప్పుకుంటే తప్ప, అధికారులు ఒప్పుకుంటే తప్ప తీయడానికి అవకాశం లేదు. వాళ్ళు కేవలం సమాధి రాయి పక్క తీసుకుని లోపలికి వెళ్ళిపోవడం కాదు, కానీ అక్కడ చాలా మంది సైనికులు ఉంచబడ్డారు. ఆ సైనికులు ఆ సమాధి యొక్క ద్వారాన్ని అడ్డంగా పెట్టబడిన రాయిని సంఖ్యలతో బంధించి దానికి తాళాలు వేసి ఆ తాళాలని ఒక ముద్రతో బంధించారు, ఒక సీల్ వేశారు. దాన్ని తీయాలి. వాళ్ళకి ఎవరు తీస్తారు అనుకుంటా వెళ్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒకరికాలం చూసాం మనం, సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు రాయి సమాధికి అడ్డముగా లేదు. కాపలాగా ఎవరైతే లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి అడ్డపడతారో ఆ సైనికులు కూడా లేరు. సైనికులు మొత్తం పడిపోయారు. ఎందుకంటే పరలోకం నుంచి దూత దిగి వచ్చింది. పరలోకం నుంచి దూత దిగి వచ్చి రాయిని పక్కకు పొగిలించి ఆ రాతి మీద కూర్చున్నాడనే వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. పరలోకం నుంచి దూత దిగి రావడానికి కారణం ఏంటంటే లోపల యేసు ప్రభు బయటికి రావడం కొరకు మాత్రమే కాదు, కానీ బయటికి రావడం కోసం కాదు, కానీ బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళి ఆయన లోపల లేదని చూడటం కొరకు పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చాడు. ఎప్పుడైతే దేవదూత దిగి వచ్చాడో ఆ వెలుగుకి ఆ ప్రత్యక్షతను తట్టుకోలేక సైనికులందరూ మోర్చిని పడిపోయారు. వాళ్ళు కోమాలకు వెళ్ళిపోయారు. ఒకసారి చెప్పాలంటే మా భాషలో చెప్పాలంటే. కానీ ఎవరైతే యేసు ప్రభువుని చూద్దామని వచ్చారో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అవకాశం జరిగింది. యేసు ప్రభువుని చూడటానికి వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఈ వచ్చిన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? యేసు ప్రభు యొక్క శరీరం అక్కడ లేదే బాధపడతా ఉన్నారు. యేసు ప్రభు శరీరాన్ని చూడటానికి వచ్చామే, యేసు ప్రభు శరీరాన్ని ఆయన రక్తాన్ని మాంసపు ముద్దగా ఉన్న శరీరాన్ని తుడిచి అదంతా శుభ్రం చేసి సుగంధ ద్రవ్యాలు రాసి ఆయనకి సరైన సమాధి చేద్దామని వచ్చామే. ఆ శరీరం కాపాడలేదే. వారు సజీవులైన వారిని మృతులుగా వెతుకుతున్నారు. ఆయన లెవిస్తానని సంగతి వాళ్ళు గుర్తుందా? నేను లెవిస్తాను చెప్పిన సంగతి వాళ్ళు గుర్తుందా? గుర్తులేదు. కానీ ఎవరు గుర్తుందో తెలుసా? ఎవరు గుర్తుందంటే మత సోదరులు మనం చదువుతా ఉంటాం కదా, 62వ వచనం ఉంటుంది. 62వ వచనంలో ఎవరైతే ఆయన సిలువ కప్పు చెప్పారో వాళ్ళకు గుర్తుంది. అయ్యా అతను చనిపోయి 3వ రోజు లేస్తూ ఉన్నారయ్యా. అది చాలా మందికి అర్థం కాలేదు. ఆయన వెంబడించిన వారికి అర్థం కాలేదు, కానీ వ్యతిరేకించిన వారికి అర్థమైంది. చాలా సార్లు మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితిని కలిగి ఉన్నామో మనకి తెలియదు, కానీ మన పక్కన ఉన్న వాళ్ళకి, దేవుడు నమ్మని వాళ్ళకి తెలుస్తుంది. అంటే నువ్వు దేవుడు నమ్ముకుని చర్చికొచ్చి వెళ్తా చర్చిలో మంచి పాత్ర పోషిస్తూ దేవుడు నమ్మకం ఉన్న వ్యక్తిగా ఉండి బయటకు నా అబద్ధం చెప్పావు అనుకోండి, ఆ అబద్ధం చెప్పాను కదా అని నువ్వు అనుకోకపోయినా సరే నీ పక్కన ఉన్న వాళ్ళు, దేవుడు నమ్ముకునే వాళ్ళు లేదా నామకాక భక్తి చేసేవాళ్ళు, అమ్మ నువ్వు మారుమనసు పొందావు కదా, అబద్ధం ఆడుకోకూడదు కదా అంటారు. ఇప్పుడు అన్నారా మమ్మల్ని అన్నారంటే మనకి అమ్మో అబద్ధవాడి బయటకు వస్తుంది కదా చెప్తున్నాను. చాలా సార్లు మన జీవితాన్ని దేవుడు మన జీవితంలో చేసిన మేలుని మనం ఎలా ఉండాలనే సంగతిని మనకన్నా దేవుడు లేని వాళ్ళు ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారు. 62వ వచనాన్ని మనం దాటి చదివాము దాక. ఆ వచనాన్ని చదివితే కనుక మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళందరూ అక్కడ రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు లాంటి వ్యక్తి పిలాతు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అతను మరలా తిరిగి లేచాడని చెప్పాడయ్యా. కాబట్టి లెగటానికి ఆస్కారం లేకుండా లేదా లేచాడని అబద్ధ ప్రచారం చేయడానికి ఆస్కారం లేకుండా సమాజం మనం సీరియస్చేద్దాం అని చెప్పారు. ఆ మాట మీద గుర్తులేదు. చాలా సార్లు రక్షణ పొంది దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో కొనసాగుతున్న వారు అనేక మందికి దేవుడు తమకు ఏం చేశాడో గుర్తుండదు, దేవుడు తమకు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడో జ్ఞాపకం ఉండదు. లోకస్వార్థ 24వ అధ్యాయంలో మనం అదే చూస్తా ఉన్నాం. వారు సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళారు, కానీ ప్రభు జ్ఞాపకం వారికి కనబడలేదు. కొద్దిగా 4వ వచనం వరకు ధ్యానం చేశాము.
నాలుగో పొద్దున చెప్పిన మాటలో ఇప్పుడు చాలా విషయాలు చెప్పలేదు. పొద్దున నేను ఏ విషయాలు చెప్పానంటే వారు చీకట్లో వెళ్ళారు. గుర్తుందా? వారు చీకట్లో వెళ్ళారు, కానీ ఎక్కడికి వెళ్ళారు? వెలుగులోకి వెళ్ళారు. వెలుగు కనబడింది. వారు మూయబడింది మా కోసం ఎవరు తీస్తారు మూయబడింది అని అనుకున్నారు, కానీ మూయబడింది ఆల్రెడీ వారి కొరకు తెరవబడింది. వారు మామూలుగా సరిపోయే దేహాన్ని చూడడానికి వెళ్ళారు, కానీ పరలోక సంబంధమైన దేవదత్తుల్ని చూడగలిగారు. ఈ మూడు విషయాలు దాదాపు మార్నింగ్ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4వ వచనం నుంచి సమయం అనుకూలించినంత వరకు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 4వ వచనం చదువుతారు. మరి లోకాసు వార్త 24:4 చదవమా? వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి చదవమా? వారు భయపడి ముఖములను నేల మీద మోపి ఉండగా దేవదూతలు వారితో మాట్లాడుతా ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆయన మరణము ఆయనను బంధించి ఉంచక అసాధ్యము. మీరు చనిపోయిన దేవుడిని చూడాలి, యేసు ప్రభువుని చూడాలని వచ్చారు, కానీ అక్కడ జరిగింది ఏంటి తెలుసా? ఆయన శరీరం అక్కడ లేదు. దేవదూతలు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన బ్రతికుంటాడమ్మా, సమాధిలో ఎందుకుంటాడు అని చెప్పి తర్వాత ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నారు. ఏదో చూసారు ఒకసారి. మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని చెప్పిన దేవుడు ఆ దేవదూతలు అక్కడ నుంచి తను ఏ మాటలు వారి కొరకు చెప్పాడో, ఏ మాటలు బతుకున్నప్పుడు వారితో పంచుకున్నాడో, ఆయన ఎలాంటి పరిస్థితి నుంచి వెళ్ళాల్సిందని చెప్పాడో ఆ మాటలన్నీ దేవదూతలు వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. రెండోసారి దేవుని మాట వారికి జ్ఞాపకం వస్తా ఉన్నాయి. మొదటిసారి అయ్యో సమాధి దగ్గరికి అనేక మంది సైనికులు వెళ్తున్నారంట. ఎందుకు వెళ్తున్నారంటే సమాధి దగ్గరికి చైన్లు తీసుకెళ్తారంట, సంఖ్యలు తీసుకెళ్తారంట, సమాధి దగ్గరికి సీరియస్ సామాన్ తీసుకెళ్తారంట. ఎందుకు ఎంతమంది వెళ్తున్నారంటే ఆయన లేస్తారని చెప్పారంట కదా, అందుకనే భద్రం సీరియస్ వెళ్తున్నారు. ఆయన శరీరం ఆయన ఒకవేళ లేచినా బయటికి రాకుండా, దేవుడు వచ్చినా బయటికి రాకుండా సమాధి ద్వారా మూసేద్దామని వెళ్తున్నారు. అమ్మో నోడు కదా, ఆయన చెప్పాడు మనతో. ఒకసారి గుర్తు రావాలి. రెండోసారి సమాధికి వెళ్ళారు, సమాధికి వెళ్తూ ఉన్నారు, దేవతలు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ చెప్పాడు కదా, ఈ పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పచెప్పబడి 3వ దినాలు వేస్తానని చెప్పాడు కదా. రెండోసారి కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నారు. వాక్యము మీ జీవితాల్లో మీకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మాట మాటకి జ్ఞాపకం చేస్తా ఉంటాడు. దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎలాంటి స్థితిలో ఉండాలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన నిన్ను ఎలా కాపాడుతున్నాడో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర నుంచి ఏమి కోరుకుంటాడో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది చాలా స్పష్టంగా ఉంటుంది. నేను ముగించే ఉంది దాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ముగించే ఉంది ఆ విషయాన్ని పంచుకోవాలని ఆశపడతాను. 8వ వచనం చదివినట్లయితే, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని, ఎప్పుడంట సమాధిలో దేవదూతలు చెప్పినప్పుడు, దేవదూతలు గద్దించినప్పుడు, దేవదూతలు మాట్లాడినప్పుడు వాళ్ళకి అప్పుడు జ్ఞాపకం వస్తుందండి. ఎప్పుడు? ఆల్రెడీ అప్పటికే 3 రోజులు గడిచిపోయి, అప్పటికే వాళ్ళు చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు అసలు ఎన్ని తీసుకుని వస్తా ఉన్నారు. దేవుడు చెప్పిన మాట, దేవుడు చేసి అన్ని చూశారు, వాళ్ళు దేవుడు చేసి అన్ని అనుభవించారు, కానీ ఆయన చెప్పిన మాటల కోసం మర్చిపోతాం. వాక్యం వినిచిన వారి ద్వారా అనేక సార్లు దేవుడు చేసిన మేలు మనం అనుభవిస్తాం, కానీ దేవుడు చెప్పిన మాటలు మనం మర్చిపోతాం. దేవుడు చెప్పిన మాటలు మర్చిపోతాం. కొన్నిసార్లు కొంతమంది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతకుముందు మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి ఉండేది. ఆ కుటుంబం పిల్లలు బాగా చూసుకుంటూ ఉండేవారు. ఆ అమ్మాయి చిన్నప్పుడు విషయాలు, అంటే తనకు 1వ సంవత్సరంలో జరిగిన విషయాలు, 2వ సంవత్సరంలో జరిగిన విషయాలు కూడా చెప్తా ఉండేది. అంటే చెప్తే విని ఆయన అమ్మాయి మనసులో ఉండిపోయేమో మాకు తెలియదు, కానీ మాట్లాడటం మొదలుపెట్టి, అక్క నాకు అప్పుడు 2 సంవత్సరాలు ఉంటాయి అక్క, అప్పుడు నేను తెల్లగా వేసుకున్నాను, నేను కూర్చున్నాను, నాకు మా అమ్మ తీసుకొచ్చి బజ్జీ ఇచ్చింది, ఏదో చెప్తా ఉండేది. ఆపకుండా అన్ని చెప్తా ఉండేది. అన్ని విషయాలు కళ్ళకి కట్టినట్టు చెప్తా ఉండేది. అవన్నీ ఆమె గుర్తున్నాయంటే
తీసుకెళ్లి సమాజంలో భద్రత చేస్తున్నప్పుడు కూడా ఇది ఎందుకు జరుగుతుందని ఆలోచించినప్పుడైనా సరే వాళ్ళ దేవుడి మాట గుర్తు రాదు. కానీ ఎప్పుడైతే దేవదూతలు చెప్పారో అప్పుడు వాళ్ళకి అన్ని విషయాలు జ్ఞాపకం రాయబడింది. వాక్యం వింటున్న వాళ్ళ వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకున్నాడనే విషయాన్ని గ్రహించగలుగుతున్నావా? వాక్యం వినిచినప్పుడు దేవుడు ఒక మనిషి దగ్గర నుంచి ఏం ఆశపడతాడో గ్రహించగలుగుతా ఉన్నావా? మన ఉదయకాల సమయంలో చూసాం కదా, ఆయన మన జీవితాన్ని మార్చాలని ఆశపడతాడు. చీకటితో నిండిపోయిన జీవితాన్ని, కన్నీటితో నిండిపోయిన జీవితాన్ని, ఓటమితో నిండిపోయిన జీవితాన్ని, అంధకారంలో వెళ్ళిపోతున్న జీవితాన్ని, మన జీవితాలు మనకే సంతోషం లేని జీవితాన్ని ఆయన సంతోషకరమైన జీవితాలుగా మార్చాలని ఆశపడతాడు. వెలుగుగా మార్చాలని ఆశపడతాడు. పరలోక సంబంధమైన విషయాలు చూసేవారికి మన కళ్ళు ఉండాలని ఆశపడతాడు. మన కన్నీరు నాట్యంగా మార్చుకోవాలని ఆశపడతాడు ఆయన. వాటన్నింటి మన జీవితంలో ఇవ్వటం కొరకు ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి పునరుద్ధానపు శక్తిని గురించి కొన్ని విషయాలు మనం ఉదయంలో చూసాము. ఇంకొక విషయాన్ని చూసి మనం ముగించాలని ఆశపడతా ఉన్నాము. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము. ఆయన మన అపరాధం నిమిత్తము ఆయన చనిపోవటము కారణం ఏంటంటే మనము చేసిన పాపములు ఆయన మీద వేసుకోవడం కోసం చనిపోయాడు. ఆయన ఎందుకు తిరిగి లేచి రాయబడతాం చదమ్మా. మనము నీతివంతులుగా తీర్చిదిద్దబట్టే ఆయన తిరిగి లేకటం ద్వారా ఏమైంది తెలుసా? ఆయన మరణానికి ఒక శక్తి ఉంది, ఆయన పునరుద్ధానం అవడానికి కూడా ఒక శక్తి ఉంది. ఆయన మరణించినప్పుడు కాల్చిన రక్తానికి శక్తి ఉంది. ఆ రక్తం యొక్క శక్తి ఏంటంటే మనం దేవునికి సమీపంగా వెళ్ళొచ్చు. మన శుక్రవారం చూసి చెప్పినట్టు ఆ వాక్యం. ఆయన రక్తం ద్వారా ఆ రక్తానికి ఉన్న శక్తి ఏంటంటే దూరంగా ఉన్న మనము దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. పాపంతో మనము కడగబడిన మనస్సాక్షి పొందుకోవడానికి అవకాశం వచ్చింది. కడగబడిన మనస్సాక్షి కలిగి ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. మన పాత హృదయం మార్చబడి, పాత స్వభావం మార్చబడి, ఒక నూతన స్వభావంలోకి మార్చబడే అవకాశం వచ్చింది. ఆయన రక్తం యొక్క శక్తి అది, ఆయన మరణం యొక్క శక్తి అది. ఆయన మరణం యొక్క జీవాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ఆయన పునరుద్ధానం ఏం చేసింది తెలుసా? మనకి నీతిని తీసుకొస్తా ఉంది. ఆయన తిరిగి లేవడం అనేది మనము నీతివంతులుగా తీర్చిదిద్దబడటం కొరకు ఆయన పునరుద్ధానం చేయాడు. ఆయన శరీరం మార్చబడింది. మహిమ దేహంగా తన శరీరం మార్చబడింది. పరలోక సంబంధమైన దేహంగా తన శరీరం మార్చబడింది. అటువంటి శరీరము కలిగిన వారిగా ఉండటం కొరకు మనలోకి నీతిని ఆయన ఇచ్చాడు. ఏ మనిషి నీతి కలిగిన వాడు కాదు అని వాక్యం చెప్తా ఉంది. కానీ దేవుడు తిరిగి లేకపోతే ఏమిటో తెలుసా? ఎంతమంది మనుషులైతే ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నేను నా కొరకు మరణించావు, అయ్యా నన్ను నీతివంతుడిగా చెప్పి కొరకు తిరిగి లేచావు నమ్ముతారో, ఆయన సన్నిధిలో ఒప్పుకుంటారో వారు నీతివంతులుగా తీర్చిదిద్దబడతారు. నీతి అనే వస్త్రం మనకు తొలగబడుతుంది. మనకు అప్పుడు నుంచి ఉండే ఉండే ఐడెంటిటీ ఏంటంటే, అప్పుడు నుంచి ఉండే నిరీక్షణ ఏంటంటే, అప్పుడు నుంచి ఉండే గుర్తింపు ఏంటంటే మనము క్రీస్తునందు నీతివంతులుగా చేయబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నీతి మన మీద రాబడతా ఉంది. ఆ నీతిని ఇవ్వడం కొరకు మన పాపం తుడిచివేయడం కొరకు ఆయన తిరిగి లేచాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. మరణానికి ఆయన మీద అధికారం లేదు, కానీ మరణం వచ్చినట్టుగా తన ఆత్మ దేవుని సన్నిధిలో ఆయన పెట్టాడు. ఆయన తిరిగి లేకుండా ఏమైంది తెలుసా? మనం నీతి మందిలో తీర్చిదిద్దబడ్డాము. ఉదయకాలంలో మనం ఎటువంటి పరిస్థితిలో నడిపించబడ్డాము చూసాము. ఇప్పుడు మనం నీతి మందిలో తీర్చిదిద్దబడ్డ కొరకు మనం చూడబడుతున్నాం. ఈ లోకంలో దేవుని నీతిగా మనం ఉంటాం. నీతి అన్నది దేవుని యొక్క వెలుగు. ఏ స్థలంలో నువ్వు ఉన్నా సరే నీ నీతి నిన్ను నలుగురు మధ్య నిలబడుతుంది. ఏ స్థలంలో నువ్వు ఉన్నా సరే నీ నీతి ఉన్నతమైన స్థలంలో నేను తీసుకెళ్ళాలని చేస్తుంది. ఏ స్థలంలో నువ్వు ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రత్యక్షత ఆ స్థలంలో ఉంచబడుతుంది. ఎప్పుడంటే పునరుద్ధానపు శక్తిని నువ్వు కలిగి ఉంటాను సిద్ధపడినప్పుడు ఆ నీతిని మనం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. ఆ నీతి ఎలా వస్తుంది తెలుసా? మా మాట ద్వారా నీతి రాదు. మన గురించి మనం చెప్పుకోవడం వల్ల నేను అంత మంచిగా చెప్పుకోవడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడలేము. మనుషులు మన నీతిమంతులు అనుకోలేరు. మన పనుల ద్వారా మన నీతి బయటికి కనపడుతుంది. మన పనులు అనేవి దేవుని శక్తి చేత మార్చబడినప్పుడు మన హృదయం నుంచి బయటకు వస్తా ఉంది. వాక్యం ఉంచిన వాళ్ళ దేవుడు తన శక్తిని మన మధ్య ఉంచాడు. ఆ పునరుద్ధాన శక్తిని మనతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాడు.
అందుకనే రోగుల ఆసుపత్రి 3:23 ఒక మాట అంటాడు ఏంటంటే అంతటా అందులో పాపం చేసి దేవుడు అనుగ్రహించి నీతిని పొందుకోలేకపోతా ఉన్నారు. దేవుడు మనకు నీతి ఇవ్వాలనుకుంటున్నాడు, మహిమను ఇవ్వాలనుకుంటున్నాడు. మహిమ అనేది దేవుడికి సంబంధించింది. దేవుడికి ఒక్కడికే మహిమ ఉంటుంది, మనుషులకు మహిమ ఉండదు. మనుషులు మహిమను పొందుకోవడానికి అర్హత లేని వారు, మహిమను ఉంచుకోవడానికి అర్హత లేని వారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన మహిమను అందిస్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని వెలుగు చూస్తారో, ఎవరైతే దేవా నా జీవితంలో నేను మంచిగా ఉండడానికి నా స్వభావం అంగీకరించట్లేదయ్యా, నా పరిస్థితులు అంగీకరించట్లేదయ్యా, నా పరిస్థితులు సమకూర్చబట్టలేదయ్యా, నాకు సహాయం చేయమని అడుగుతారో వారిని తన రక్తం యొక్క శక్తి చేత కలుగుతాడు, తన పునరుద్ధారణ శక్తి చేత నీతిమంతులుగా చేస్తాడు, తన మహిమనిచ్చి ఈ లోకంలో తన సాక్షి చేస్తాడు. అది దేవుని యొక్క పునరుద్ధానికి కారణం. ఆయన తిరిగి వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుడు మరణించాడు, దేవుడి మీద మరణానికి అధికారం ఉండదు కాబట్టి మరణం ఆయన బంధించుట అసాధ్యం కాబట్టి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేకుండా ముఖ్యమైన మరొక ఉద్దేశం ఏంటి తెలుసా? నీవు నేను అందరం నీతిమంతులుగా ఉండడం తిరిగి లేచాడు. చాలాసార్లు మనుషులుగా మనం ఉంటాము, మనుషులుగా మన కొనదాన్ని పక్కనతో పంచుకోవడానికి ఇష్టపడడం. చాలాసార్లు మన కొరకు కొనుక్కున్నదాన్ని, మన కొరకు మనం కట్టుకున్నదాన్ని, మన కొరకు తీసుకున్నదాన్ని పక్కన చూడడానికి చాలాసార్లు మనం ఇష్టపడము. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దైవత్వాన్ని మనం పొందుకోవడానికి ఏమాత్రం అర్హత లేకపోయినా సరే దైవత్వాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. 55వ కీర్తన ఆలోచన ఉంటుంది, మీరు దైవములనియు సర్వోన్నతమైన దేవుని కుమారులనియు నేనే సెలవిచ్చాను అంటాడు. పాపముతో నిండిపోయిన